So the second part of Article 22 grants protection to persons who are arrested or detained under preventive detention law. So this protection is available to both the citizens as well as the aliens, and it includes the following. What is the protections? So Article 22 lone first part అనేది it is provided only for people who have committed క్రిమినల్ యాక్ట్స్ పర్ఫామ్ చేసిన వాళ్ళకి అనమాట. ఇట్ ఈస్ నాట్ గివెన్ టు ఎనిమీ ఏలియన్స్. సో ప్రివెంటివ్ డిటెన్షన్ వాళ్ళకి. బట్ సెకండ్ వన్ ప్రివెంటివ్ డిటెన్షన్ వాళ్ళకి ఇచ్చే ప్రొవిజన్స్ వచ్చి ఇట్ ఈస్ గివెన్ బోత్ టు ఎనిమీ ఏలియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిటిజన్స్ ఆల్సో. దెన్ ఆ ప్రొటెక్షన్ ఏంటంటే ద డిటెన్షన్ ఆఫ్ అ పర్సన్ కెనాట్ ఎక్సీడ్ 3 months అన్లెస్ an advisory board ఒకటి it reports sufficient cause for extending the detention. ఒక అడ్వైజరీ బోర్డ్ ఉండి అది నువ్వు ఇంకా ఎక్స్టెండ్ చేయాలి ఈ పర్సన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని చెప్తే తప్ప 3 monthsకి మించి ఒక పర్సన్ని డిటైన్ చేసి పెట్టకూడదు. ఓకే, ద బోర్డ్ ఈజ్ టు కన్సిస్ట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్. ఆ అడ్వైజరీ బోర్డ్లో ఎవరు ఉండాలంటే జడ్జెస్ ఆఫ్ ది హైకోర్ట్ ఉండాలి. హైకోర్ట్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఉండాలి ఒక అడ్వైజరీ బోర్డులో. వాళ్ళు చెప్పాలి వీళ్ళని ఇంకా డిటైన్ చేసి పెట్టండి అంటే డిటైన్ చేయాలి. అదర్వైజ్ నాట్ మోర్ దెన్ 3 months ప్రివెంటివ్ డిటెన్షన్ కింద పెట్టొచ్చు జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్. దెన్ ద సెకండ్ పాయింట్ వచ్చి ద గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ షుడ్ బీ కమ్యూనికేటెడ్ టు ద డెటెన్యూ అంటే హూ ఈజ్ డీటైన్ అని అర్థం. ఏ గ్రౌండ్స్ మీద అతన్ని డీటైన్ చేస్తున్నారని ఇట్ షుడ్ బి కమ్యూనికేటెడ్ టు ద డెటెన్యూ. హవెవర్ ద ఫ్యాక్ట్స్ కన్సిడర్డ్ టు బీ against the public interest need not to be disclosed. ఓకే, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏదైనా ఫ్యాక్ట్స్ అతనికి చెప్పాలి కదా అని చెప్పి ద ఫ్యాక్ట్స్ ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ అటాక్ కోసం అని ఒక పర్సన్ డీటైన్ చేస్తే వాడికి అన్నీ చెప్పాల్సిన పని లేదు. ఓకే, ద ఫ్యాక్ట్స్ కన్సిడర్డ్ టు బీ అగెయిన్స్ట్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది దే నీడ్ నాట్ టు బీ డిస్క్లోజ్డ్. ద డెటెన్యూ షుడ్ బీ అఫోర్డెడ్ an opportunity to make a representation against the detention order. సో అతను must be able to make a representation ఓకే అగెయిన్స్ట్ ద డిటెన్షన్ ఆర్డర్. ఆ ఛాన్స్ అతనికి ఇవ్వాలన్నమాట, ఆపర్చునిటీ అతనికి ఇవ్వాలి టు రిప్రజెంట్ అగెయిన్స్ట్ ద డిటెన్షన్. దెన్ ఆర్టికల్ 22 ఇట్ ఆథరైజెస్ ద పార్లమెంట్. ఆర్టికల్ 32 పార్లమెంట్ని ఆథరైజ్ చేస్తుంది టు ప్రిస్క్రైబ్ the circumstances and the classes of cases in which a person can be detained for more than 3 months under a preventive detention law without obtaining the opinion of an advisory board. సో ఇది నెక్స్ట్ ఇంకా హయ్యర్ పవర్స్ అనమాట పార్లమెంట్కి. ఏమంటే ఇప్పుడు అడ్వైజరీ బోర్డ్ యొక్క ఒపీనియన్ లేకుండా, ఒపీనియన్ తీసుకోకపోయినా వితౌట్ ఆబ్టైనింగ్ దర్ ఒపీనియన్ ఒక పర్సన్ని ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో అతను ఏం చేసుంటే ఎలాంటి కేసెస్లో మోర్ దెన్ 3 months ఒక పర్సన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ లా ద్వారా డీటైన్ చేయొచ్చు అని చెప్పి అది ఒక అడ్వైజరీ బోర్డ్ ఒక ఒపీనియన్ లేకుండా అనేది పార్లమెంట్ చెప్పాలన్నమాట ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో అతను డీటైన్ చేసి. సెకండ్ పాయింట్ ఈస్ ద మ్యాక్సిమం పీరియడ్ ఫర్ విచ్ అ పర్సన్ క్యాన్ బి డీటైన్డ్ ఇన్ ఎనీ క్లాసెస్ ఆఫ్ కేసెస్ అండర్ అ ప్రివెంటివ్ డిటెన్షన్ లా. సో 3 months మించి డీటైన్ చేయాలంటే అసలు సర్కమ్స్టాన్స్ ఏదని ప్రిస్క్రైబ్ చేయమన్నారు, మ్యాక్సిమం పీరియడ్ ఎంత ఉండాలి ఫర్ విచ్ అ పర్సన్ క్యాన్ బి డీటైన్డ్ ఓకే ఇన్ ఎనీ క్లాసెస్ ఆఫ్ కేసెస్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా చెప్పాలి. థర్డ్ వన్ వచ్చి ద ప్రొసీజర్ టు బి ఫాలోడ్ బై అన్ అడ్వైజరీ బోర్డ్ ఇన్ అన్ ఎంక్వైరీ. సో ఓకే ఎంక్వైరీ చేసేటప్పుడు ఆ అడ్వైజరీ బోర్డ్ అనేది ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలని చెప్పి కూడా పార్లమెంటే డివైజ్ చేసి చెప్పాలి. ఓకే, the 44th Amendment Act of 1978 it has reduced the period of detention without obtaining the opinion of an advisory board from 3 to 2 months. ఒక అడ్వైజరీ బోర్డ్ ఒపీనియన్ తీసుకోకుండా ఇదేమి ఒక మనిషిని డిటైన్ చేయడం అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ని 3 months నుంచి 2 monthsకి చేసిందనమాట. సో ఇందాక పార్లమెంట్ని ఆథరైజ్ చేశారు కదా చెప్పమని అడ్వైజరీ కమిషన్ ఒపీనియన్ లేకుండా 3 months కంటే ఎక్కువ డీటైన్ చేయాలంటే ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ ఎస్టాబ్లిష్ చేయమని. సో ఆ పీరియడ్ని ఒపీనియన్ ఆఫ్ ది వితౌట్ obtaining ద ఒపీనియన్ ఆఫ్ ది అడ్వైజరీ బోర్డ్ 3 months ఉన్న డిటెన్షన్ని 2 monthsగా చేశారనమాట 44 Amendment Act of 1978లో. However, this provision has not yet been brought into force, hence the original period of 3 months అనేది it still continues. Hence preventive detention 3 months చేస్తారనమాట. The Constitution has divided the legislative power with regard to preventive detention between the Parliament and the state legislatures.
Okay, the preventive detention power ni the constitution has divided it between a legislative power ni. Okay, with regard to preventive detention, it has been the constitution divide చేస్తుంది between parliament and state legislatures. The parliament has exclusive authority to make a law of preventive detention for many reasons connected with the defense, foreign affairs and the security of India. So defense, foreign affairs, security of India ప్రకారం ప్రివెంటివ్ డిటెన్షన్ కోసం లాస్ చేయడం అనేది ఎక్స్క్లూజివ్ అథారిటీ ఆఫ్ ఓన్లీ ద పార్లమెంట్కి ఒక్కటే ఉంది అథారిటీ. Both the parliament as well as state legislatures, they can concurrently make a law of preventive detention for the reasons connected with the security of the state, the maintenance of public order in the state and the maintenance of the supplies and services essential to the community. Maintenance of supplies and services essential to the community. Okay, security of the state and maintenance of the public order in the state. వీటి మీద కన్కరెంట్గా ఇద్దరు పార్లమెంట్ అండ్ state legislatures can make laws on preventive detention. And this division of the legislative power, this legislation power division between on the preventive detention law has been mentioned by the constitution itself. వీటి రెండిటి పార్లమెంట్కి స్టేట్ లెజిస్లేచర్స్ మధ్యలో. దెన్ ద ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ మేడ్ బై ద పార్లమెంట్ ఆర్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ మేడ్ బై ద పార్లమెంట్? ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950, which expired in 1969. Maintenance of Internal Security Act, that is MISA, 1971. It has been repealed in 1978. Then a Conservation of Foreign Exchange and Prevention of Smuggling Activities Act, Prevention of Smuggling Activities Act, and the Conservation of Foreign Exchange Act, COFEPOSA 1974లో తీసుకొచ్చారు. కన్వెన్షన్ ఆఫ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ COFEPOSA 1974. దెన్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నాసా, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980. ఈ యాక్ట్ కిందే కాశ్మీర్లో ఉన్న ఎక్స్సీఎంస్ అందరినీ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద తీసుకొచ్చారు, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. దెన్ prevention of black marketing and maintenance of supplies of essential commodities. ఇందాక చెప్పాం కదా, స్టేట్ కూడా చేయొచ్చు, స్టేట్ అండ్ పార్లమెంట్ రెండు మెయింటెనెన్స్ ఆఫ్ ద సప్లైస్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ఎసెన్షియల్ టు ద కమ్యూనిటీ కింద లాస్ చేయొచ్చు ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్. సో దాని కింద వచ్చేది ప్రివెన్షన్ ఆఫ్ ది బ్లాక్ మార్కెట్స్లో అమ్మకూడదు, ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మార్కెట్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద సప్లైస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ Act, PBM SECA 1980. Then Terrorist and Disruptive Activities Prevention Act, Terrorist and Disruptive Activities Prevention Act, TADA Act 1985. It has been repealed in 1995. Then Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act. I think this was the one under which now this NCB, National Narcotics Control Bureau, has arrested Riya Chakrabarti. Prevention of illicit traffic prevention of illicit traffic in narcotic drugs and psychotropic substances act. Narcotic drugs and psychotropic substances lo illicit traffic cheyakoodu, prevention of. So this is called as PITN DPSA. 1988లో తీసుకొచ్చారు దీన్ని, 1988లో. దెన్ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్, పోటా యాక్ట్ 2002. Prevention of Terrorism, POTA Act 2002, which was repealed in 2004. Then Unlawful Activities Prevention Act, UAPA. It was brought in 1967 and it was amended in 2004, 2008, 2012 and recently it was again amended in 2019, Unlawful Activities Prevention Act. So it is unfortunate to know that no democratic country in the world has made preventive detention as an integral part of the constitution
as has been done in India. So it is unfortunate to know that no democratic country in the world has made the preventive detention as an integral part of the constitution. So preventive detention, it is an integral part of constitution in India, and that is such a sad thing, unfortunate thing. So it is unknown in USA వాళ్ళకి అసలు ఈ preventive detention గురించే తెలియదు. It was resorted to in Britain only during the First and Second World War time. This was used in Britain. In India, preventive detention existed even during the British rule. Okay, preventive detention అనేది it existed even during the British rule. For example, the Bengal State Prisoners Regulation of 1818, Bengal State Prisoners Regulation of 1818 and the Defence of India Act of 1939, it provided for preventive detention. Defence of India Act 1939 provided for preventive detention. Then the next one is right against exploitation. Informed why is he detained. Advisory board should report the sufficient cause for extended detention. Advisory board should advisory board వచ్చి రిపోర్ట్స్ తయారు చేయాలి on the sufficient cause, అసలు cause ఏంటి for the extended detention అనేది. Then detainee should be informed why is he detained. Then right against exploitation, article 33 right against exploitation కింద there are two articles, article 23 and article 24. right against exploitation కింద again two rights ఉన్నాయి, article 23, article 24. So article 23, prohibition of traffic in human beings and forced labor. Prohibition of traffic in human beings and forced labor. Article 23 prohibits traffic in human beings, begar అంటే forced labor, and other similar forms of forced labor. It prohibits traffic in human beings, begar, forced labor, and other forms of forced labor. Any contravention of this provision shall be an offense. Okay, any contravention of this provision shall be an offense that is punishable in accordance with the law, which is punishable in accordance with the law. So this right is available, article 23, this right is available to both the citizens and the non-citizens. Okay, it protects the individual not only against the state but also against other private persons. So state చేస్తేనే కాదు, against other ప్రైవేట్ పర్సన్స్ కూడా ఎవరు ట్రాఫికింగ్ ఇవంతా దీంట్లో ఉండకూడదు అనమాట. అండ్ దిస్ రైట్ అనేది ఇట్ ఈస్ అవైలబుల్ టు బోత్ ద సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ సిటిజన్స్, టు బోత్. ఎవరిని కిడ్నాప్ చేయడం, ఫోర్స్డ్ లేబర్ ఎవరిని చేయకూడదు అనమాట సో మన కంట్రీలో. దెన్ ద ఎక్స్ప్రెషన్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అనేది ఇట్ ఇంక్లూడ్స్ సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్ లైక్ గూడ్స్. వస్తువులాగా మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్ని అమ్మడం కానీ కొనుక్కోవడం కానీ చేయకూడదు. దట్ ఈస్ అ పనిషబుల్ అఫెన్స్ అండర్ దిస్ లా. దెన్ immoral traffic in women and children including prostitution. Immoral traffic in women and children including prostitution. The next one C is దేవదాసీస్ యొక్క సిస్టమ్ అనేది ఉండకూడదు. అంటే ఫోర్స్డ్గా దేవదాసీస్గా చేయడం, దేవదాసీస్. అండ్ థర్డ్ లాస్ట్ వన్ ఈజ్ స్లేవరీ. ఓకే, ఏవేవి ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ కిందకు వస్తాయి? సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్ లైక్ గూడ్స్, immoral traffic in women and children including prostitution, devdasis and slavery. ఈ 4 వస్తాయి. So to punish these acts, the parliament has made an Immoral Traffic Prevention Act of 1956. To punish these kind of act, the parliament అనేది it has enacted an Immoral Traffic Prevention Act of 1956. The term begar means compulsory work without remuneration. వాళ్ళకి అసలు డబ్బులు, శాలరీస్ పే చేయకుండా వాళ్ళని కంపల్సరీగా వాళ్ళతో వర్క్ చేయించుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బేగార్. వర్క్ మీన్స్ కంపల్సరీ వర్క్ వితౌట్ రెమ్యూనరేషన్. It was a peculiar Indian system under which the local zamindars sometimes used to force their tenants to render their services without any payment. Okay, so in addition to begar, the article 23 prohibits other similar forms of
forced labor like the bonded labor. బాండెడ్ లేబర్ని కూడా ప్రోహిబిట్ చేస్తుంది అనమాట Article 23. The term forced labor means compelling a person to work against his will. Forced labor means compelling a person to work against his will. Okay, then the word force includes not only physical or legal force but also force arising from the compulsion of the economic circumstances, that is working for less than the minimum వేజ్ అనమాట. వర్కింగ్ ఫర్ లెస్, అతని ఫిజికల్గా లీగల్గా ఫోర్స్ చేయడమే కాకుండా ఓకే ఫోర్స్ అరైజింగ్ ఫ్రమ్ ద కంపల్షన్, అతని ఎకనామిక్ సర్కమ్స్టెన్సెస్ని అదునుగా తీసుకొని దాని ప్రకారంగా ఎంత వర్క్ అనాలంటే అంత వర్క్ చేయించుకొని తక్కువ డబ్బులు ఇవ్వడం, పేయింగ్ దెమ్. సో వర్కింగ్ ఫర్ లెస్ మినిమం వేజ్, లెస్ దెన్ ద మినిమం వేజ్, వర్కింగ్ ఫర్ లెస్ దెన్ మినిమం ఏజ్ చేయడాన్ని కూడా దీని కింద పనిషబుల్ అఫెన్సెస్గా తీసుకొస్తారనమాట. సో వాళ్ళని ఫోర్స్ చేసి పని చేయించడమే కాకుండా వాళ్ళ దగ్గర పని చేసుకొని కనీసం మినిమం వేజ్ కూడా ఇవ్వకుండా దాన్ని తక్కువ వేస్తే ఇట్ ఈస్ అ పనిషబుల్ అఫెన్స్ అనమాట. ఫోర్స్ చేయకూడదు, ఓకే, ఫోర్స్డ్ లేబర్ ఉండకూడదు. దాంతో ఫోర్స్ అంటే ఫిజికల్ లీగలే కాదు, ఎకనామిక్ సిచ్యువేషన్స్ వల్ల వచ్చే ఫోర్సు లేబరు, బాండెడ్ లేబర్, ఫోర్స్డ్ లేబర్, సో ఇలాంటివన్నీ ఉండకూడదు అనమాట. బేగార్, బాండెడ్ లేబర్, ఫోర్స్డ్ లేబర్ ఇవన్నిటిని ప్రాహిబిట్ చేస్తుంది పనిషబుల్ అఫెన్సెస్. సో ఇందాక ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఇమ్మారల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1956 ఉంది కదా, ఇమ్మారల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956 ఉన్నట్టు ఇన్ దిస్ రిగార్డ్ ఈ బేగార్కి అగేన్స్ట్గా ద బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్, బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ అనేది ఒకటి 1956లో ఇమ్మారల్ ట్రాఫిక్, 1976లో బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ ఆఫ్ 1976 అనేది తెచ్చారు. అండ్ మినిమం వేజెస్ యాక్ట్ తెచ్చారు, మినిమం వేజెస్ యాక్ట్ ఆఫ్ 1948, ద కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ఆఫ్ 1970 అండ్ ద ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ ఆఫ్ 1976 అనేది ఆల్ దీస్ పర్టికులర్ యాక్ట్స్ వర్ మేడ్ ఇన్ దిస్ రిగార్డ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ది బాండెడ్ లేబర్, ఫోర్స్డ్ లేబర్, మినిమం వేజెస్, ఇవన్నీ మినిమం వేజెస్, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్, ఈక్వల్ రెమ్యూనరేషన్స్ యాక్ట్, బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ ఇవన్నీ తీసుకొచ్చారు. Then Article 23 also provides for an exception to this provision, reasonable restriction to this provision, that is it permits the state to impose compulsory service for public purposes. అంటే it permits the state to impose compulsory service for public purposes, as for example that is military service or social service for which it is not bound to pay. ఓకే సో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఏంటంటే స్టేట్ చేయించుకోవచ్చు, ఇట్ కెన్ ఇంపోజ్ అ కంపల్సరీ సర్వీస్ ఫార్ పబ్లిక్ పర్పస్, అంటే లైక్ మిలిటరీ సర్వీస్ కానీ సోషల్ సర్వీస్ ఏదైనా చేయించుకోవచ్చు టువర్డ్స్ ద స్టేట్, for which the state is not bound to pay. However, in imposing such service, the state is not permitted to make any discrimination on the grounds only of religion, race, caste or class. సో ఇలాంటప్పుడు ఈ సర్వీస్ చేయమని చెప్పినప్పుడు సోషల్ సర్వీస్, మిలిటరీ సర్వీస్ ద స్టేట్ ఈజ్ నాట్ పర్మిటెడ్ టు మేక్ ఎనీ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజన్, రేస్, కాస్ట్ ఆర్ క్లాస్. రిలీజన్, రేస్, కాస్ట్ ఆర్ క్లాస్, ఈ వేరే వాటిలో నువ్వు డిస్క్రిమినేషన్ చూపించవచ్చు, ఏదర్ ఫిట్గా లేరనో, లేదా వాళ్ళకి హెల్త్ గ్రౌండ్స్ మీదనో, లేదా ఏజ్ సరిపోలేదనో, చిన్న ఏజ్ వాళ్ళు, అలాంటి గ్రౌండ్స్లో డిస్క్రిమినేషన్ చూపించవచ్చు. కానీ ఇదేమి ఓన్లీ రిలీజియన్, రేస్, కాస్ట్ అండ్ క్లాస్లో డిస్క్రిమినేషన్ చూపించకూడదు ఫర్ సోషల్ సర్వీస్. దెన్ సెకండ్ వచ్చేసి రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్లో ఇంకొక ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 24, దట్ ఈస్ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. Prohibition of employment of children in factories, that is Article 24 prohibits the employment of the children below the age of 14 years in any factories, mines or other hazardous activities like construction work or railways. ఓకే, ఎక్కడెక్కడ ఎంప్లాయ్ చేసుకోకూడదు, చిల్డ్రన్ అండర్ prohibits the employment of children below the age of 15 in factories, in mines or any other hazardous activities like construction work or railways అన్నమాట. సో బట్ it does not prohibit their employment in any harmless or innocent work.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లలందరూ కలిసి ఒక చిన్న కోఆపరేటివ్ సొసైటీ లాగా ఫామ్ చేసుకోవచ్చు, ఒక చిన్న వాళ్ళంతటి వాళ్ళు ఒక స్టార్టప్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అలా ఏదైనా హార్మ్లెస్ ఆర్ ఇన్నోసెంట్ వర్క్లో ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉంటే ఇట్ విల్ నాట్ ప్రాహిబిట్ దట్, ఇట్ డస్ నాట్ ప్రాహిబిట్ దేర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎనీ హార్మ్లెస్ ఆర్ ఇన్నోసెంట్ వర్క్. ఓకే, దిస్ యాక్ట్, the Child Labor Prohibition and Regulation Act, Child Labor Prohibition and Regulation Act of 1986 is the most important law in this direction. Child Labor Prevention and Regulation Act of 1986 is the most important law in this direction. So in addition, the Employment of Children's Act 1938, Employment of Children's Act 1938 ఉంది, the Factories Act of 1948 ఉంది, the Mines Act of 1952 ఉంది, and the Merchant Shipping Act of 1958, Merchant Shipping Act of 1958, Plantation Labor Act 1951, the Motor Transport Workers Act of 1951, Apprentices Act 1961, BD and Cigar Workers Act 1966, and other similar acts. They prohibit the employment of children below certain age. So ఈ యాక్ట్స్ అన్నీ కూడా దే ప్రాహిబిట్, వీటి కింద వచ్చే పిల్లల ఎంప్లాయ్మెంట్స్ ఏదైతే ఉంటాయో ఆల్ దీస్ prohibit the children's employment below certain age. In 1996 the Supreme Court directed the establishment of Child Labor Rehabilitation Welfare Fund. సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది 1996లో, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ చైల్డ్ లేబర్ రీహాబిలిటేషన్ వెల్ఫేర్ ఫండ్. అంటే డబ్బులు లేక ఎవరైతే పిల్లలు పనిచేస్తూ ఉంటారో వాళ్ళని రీహాబిలిటేట్ చేయడానికి, వాళ్ళకు ఇల్లు ఇవ్వడానికి, ఫుడ్ ఇవ్వడానికి, వాళ్ళకు చదువు ఇవ్వడానికి ఒక ఫండ్ని ఒకటి రేస్ చేయండి అన్నారు. చైల్డ్ లేబర్ రీహాబిలిటేషన్ వెల్ఫేర్ ఫండ్ అని చెప్పి ఒకటి ఎస్టాబ్లిష్ చేయమని చెప్పింది అనమాట సుప్రీంకోర్టు. దెన్ ఇన్ విచ్ ది అఫెండింగ్ ఎంప్లాయర్, ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నారో అఫెండ్ చేయబడే ద ఎంప్లాయర్ షుడ్ డిపాజిట్ అ ఫైన్ ఆఫ్ 20,000 ఫర్ ఈచ్ చైల్డ్ ఎంప్లాయిడ్ బై హిమ్. సో దాంట్లో ఎవరైతే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలతో పని చేపిస్తున్నా, సో ఐ ఆమ్ ది అఫెండింగ్ ఎంప్లాయర్ and I have to deposit a fine of 20,000, okay, for each child that I have employed by him. So it also issued directions for the improvement of their education, health and nutrition of the children. Supreme Court 1996 దీంతో ఒక ఫండ్ పెట్టి దాంట్లోకి రీహాబిలిటేషన్ వెల్ఫేర్ ఫండ్ పెట్టి దాంట్లోకి 20,000 ఫర్ ఈచ్ చైల్డ్ కట్టాలి. అండ్ ఇట్ ఆల్సో గేవ్ డైరెక్షన్స్ ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ ది చైల్డ్. Then the Commissions for Protection of Child Rights Act, Commissions for Protection of Child Rights Act of 2005 was enacted to provide for the establishment of a national commission and state commissions for protection of children's rights and children's courts for providing the ఏవేవి ఎస్టాబ్లిష్ చేయాలి, ఫస్ట్ వచ్చి నేషనల్ కమిషన్ అండ్ స్టేట్ కమిషన్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద చిల్డ్రన్స్ రైట్స్ ఏర్పాటు చేయాలి. సెకండ్ వచ్చేసి కోర్ట్స్, చిల్డ్రన్స్ కోర్ట్స్ ఫర్ ప్రొవైడింగ్ ద స్పీడీ ట్రయల్ ఆఫ్ అఫెన్సెస్ అగెయిన్స్ట్ ద చిల్డ్రన్ ఆర్ ఆఫ్ వయోలేషన్ ఆఫ్ ది చైల్డ్ రైట్స్. చిల్డ్రన్స్ కోర్ట్స్ ఒకటి పెట్టండి అని చెప్పింది, నేషనల్ కమిషన్ అండ్ స్టేట్ కమిషన్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ పెట్టమనింది. సో ఇది ఒక కోర్టు, నేషనల్ కమిషన్స్, ఈ రెండు పెట్టమంది అనమాట. కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2005. చిల్డ్రన్స్ కోర్ట్ ఎందుకు, ఫర్ ప్రొవైడింగ్ ద స్పీడీ ట్రయల్ ఆఫ్ అఫెన్సెస్ అగెయిన్స్ట్ ద చిల్డ్రన్, స్పీడీ ట్రయల్ ఏదైనా అఫెన్సెస్ చేస్తే అగేన్స్ట్ చిల్డ్రన్ దానికి స్పీడీ ట్రయల్, ఆర్ ఎనీ వయోలేషన్ ఆఫ్ ద చైల్డ్ రైట్స్ జరిగితే దానికి స్పీడీ ట్రయల్, వాళ్ళ కాంపెన్సేషన్ రావడానికి చిల్డ్రన్స్ కోర్ట్స్ రెండు పెట్టమని. సో ఇన్ 2005లో చెప్తే ఇన్ 2006 ద గవర్నమెంట్ ఇట్ బ్యాన్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ యాజ్ డొమెస్టిక్ సర్వెంట్స్ ఆర్ వర్కర్స్ ఇన్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ లైక్ హోటల్స్, డాబాస్, restaurants, shops, factories, resorts, spas, tea shops and so on.
సో పిల్లల్ని డొమెస్టిక్ సర్వెంట్స్గా గాను డొమెస్టిక్ వర్కర్స్ గాను ఎలాంటి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్లోనూ పెట్టుకోకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ హ్యాడ్ బ్యాండ్ 2006లో గవర్నమెంట్ అనేది బ్యాన్ చేసింది అనమాట. పిల్లలకి అలా ఉండకూడదని 2006లో గవర్నమెంట్ బ్యాన్ చేసింది, పిల్లల్ని డొమెస్టిక్ వర్కర్స్గా ఎలాంటి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్లోనూ పెట్టుకోకూడదు అని. Like dabas, restaurants, factories, spas, and so on. It warned that anyone employing children below the 14 years of age, they would be liable for prosecution. They would be liable for prosecution and the penal action. Liable for prosecution and penal action. The Child Labor Prohibition and Regulation Amendment Act of 2016, it amended the Child Labor Prohibition and Regulation Act of 1986. So it has renamed the principal act as the Child and Adolescent Labor Prohibition and Regulation Act of 1986. So it has renamed the principal act. First act ni Child and Adolescent Labor, Child Labor ni మధ్యలో అడాలసెంట్ అని పెట్టి Child and Adolescent Labor Prohibition and Regulation Act of 1986. సో ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చి మళ్ళీ 2016లో తీసుకొని వచ్చారనమాట. దెన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, అగైన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కింద 1, 2, 3, 4 రైట్స్ ఉన్నాయి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కింద 4 రైట్స్ ఉన్నాయి. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, 27 and 28. సో ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కింద ఏమేమి వస్తాయంటే దే ఆర్ ఫస్ట్ వన్ ఆర్టికల్ 25, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ప్రొఫెషన్ ఆఫ్ and free profession, practice and propagation of religion. Article 25 says that all the persons are equally entitled to the freedom of conscience. All the persons are equally entitled to the freedom of conscience and free profession and practice and propagation. 3 P's anamata: profession, practice and propagation. Profession, practice and propagation of their religion. Okay. And they, okay, the implications of these are, that is freedom of conscience ante enti, freedom to profess ante enti, right to profess enti, right to practice ante enti, right to propagation ante enti. So ivanni chustam. First thing, freedom of conscience ante inner freedom of an individual. It is an inner freedom of an individual to mold his relation with the God or creatures in whatever way he desires. Okay, so God to no relation or to other features or animals, either whatever way he desires. Okay, that inner freedom of an individual to choose his relation with the God or creatures in whatever way he decides is the freedom of conscience. Then right to profess. Right to profess means declaration of one's religious belief and faith openly and freely. ఇప్పుడు ఇది హిందూ ధర్మం, ఇది ముస్లిం షరియత్, ఇది క్రిస్టియన్స్ యొక్క ఫిలాసఫీ అని చెప్పి రైట్ టు ప్రొఫెస్ అనేది ఇట్ ఈస్ ఎ డిక్లరేషన్. మీ రిలీజియన్ యొక్క బిలీఫ్స్ని, ఫెయిత్స్ని ఓపెన్గా అండ్ ఫ్రీగా డిక్లేర్ చేయడం. డిక్లరేషన్ ఆఫ్ వన్స్ రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ఫెయిత్ ఓపెన్లీ అండ్ ఫ్రీలీ ఈజ్ రైట్ టు ప్రొఫెస్. Then right to practice. Performance of religious worship, rituals, ceremonies and exhibition of the beliefs and ideas. Exhibit cheskochu your beliefs and ideas ni. You can have ceremonies, you can have rituals and you can have religious worship. Performance of all this is right to practice. Then right to propagate. Propagate ante transmission and dissemination of one's religious beliefs to others, or exposition of the tenets of one's religion, or exposition of the tenets of one's religion. అంటే నీ హిందూ ధర్మాన్ని నువ్వు ప్రచారం చేసుకోవచ్చు, మత ప్రచారాలు చేసుకోవచ్చు. ట్రాన్స్మిషన్ అండ్ ఇంకొకరికి అందించవచ్చు, నీ ధర్మాన్ని ఇంకొకరికి బోధించవచ్చు, ఇంకొకరికి అందించవచ్చు, ఇంకొకరికి ప్రచారం చేసుకోవచ్చు. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ఎమినేషన్ ఆఫ్ వన్స్ రిలీజియస్ బిలీఫ్స్ టు అదర్స్, ఆర్ exposition of the tenets of one's religion. Okay, expose చేయడం, the tenets of one's religion ని expose చేయడం అన్నమాట, అందరికి exposition చేయడం.
But it does not include this one. It does not include a right to convert another person to one's own religion. ఒక పర్సన్ని నీ రిలీజియన్లోకి మార్చే రైట్ మటుకు లేదన్నమాట నీకు. ఓకే, ఫోర్సబుల్ కన్వర్షన్స్ impinge on the freedom of conscience. Okay, guaranteed to all the persons alike. అందరు పర్సన్స్కి అలైక్గా ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ని ఇంపింజ్ చేసినటువంటి ఫోర్సబుల్ కన్వెన్షన్ కానీ చేస్తే, కన్వర్షన్ కానీ చేస్తే. So from the above, it is clear that Article 25 covers not only religious beliefs, that is doctrines and dharma, all these religious beliefs or doctrines, but also the religious practices, the rituals also it covers. Okay, moreover, these citizens are available to all the persons, that is civil citizens as well as non-citizens. These rights are available. However, these rights are subject to public order. The reasonable restrictions of these rights are they are subject to public order, morality, health and other provisions relating to the fundamental rights. Public order, morality and health relating to fundamental rights. Further, the state is permitted to restrict and regulate any economic, financial and political or other secular activity. But the state is it can regulate or restrict any economic, financial, political or secular activity that is associated with the religious practice. Religious practice తో సంబంధించిన ఇలాంటి economic, financial, political activity ఏదన్నా the state can regulate and restrict. Then a second restriction it further the state is permitted to provide for social welfare. State is provided permitted to provide the social welfare and reforms or throw open Hindu religious institutions of public character to all the classes and sections of Hindus. So social welfare cheyachu state and reforms తీసుకొని రావచ్చు state and ఎలాంటివి it can throw open Hindu religious institutions. Vedic universities, Sanskrit universities ఎలా ఉన్నాయో అలా it can throw open Hindu religious institutions of public character, public nature ఉన్న public character to all the classes and sections of Hindus, అన్ని classes and sections of Hindus. Then Article 25 also contains two explanations. It contains two explanations. Identity 1, wearing and carrying of kirpans is to be included in the profession of the Sikh religion. Wearing and carrying of kirpans అంటే బుల్లి కత్తులు అనుకుంటాం. So it is to be included in the profession of the Sikh religion. And second one is the Hindus in this context include Sikhs, Jains and Buddhists also. దీంతో శైవిజంలు, వైష్ణవైట్లు వీళ్ళే కాకుండా సిక్కులు, జైన్లు, బుద్ధిస్టులు కూడా హిందూస్ కిందకే వస్తారు. అండ్ సిక్కులు వచ్చి రైట్ టు ప్రొఫెషన్ కింద కిర్పన్స్ క్యారీ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 25. దెన్ సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 26, freedom to manage your religious affairs. Freedom to manage religious affairs. So according to article 26, every religious denomination or any of its section shall have the following rights: right to establish and maintain the institutions for the religious and charitable purposes. Okay, ఏమేమి పెట్టుకోవచ్చు? They have religious a person under article 26, I have a right to establish and maintain the religious institutions. Religious institutions ni establish చేయొచ్చు and maintain చేయొచ్చు. Okay, institutions for religious purposes and charitable purposes. Okay, like మఠాలు పెట్టుకోవడం, ట్రస్టులు ఆర్యవైశ్య కళ్యాణ మండపాలు, ట్రస్టులు అలా పెట్టడం. సో అలా ఐ కెన్ ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పసెస్. సెకండ్ రైట్ వచ్చి ఆర్టికల్ 26 కింద క్లాజ్ బిలో వచ్చి right to manage its own affairs in the matters of religion. So this was the one taken or showed by Sabarimala verdict anamata. We have a right to manage its own affairs in the matters of religion. So kabatti mem either women ni allow cheyala leda anedi it's up to us, because we have a right to manage our own affairs. We have right to manage its own affairs in the matters of religion. Then third, clause C కిందకి ఏది వస్తుంది? రైట్ టు ఓన్ అండ్ అక్వైర్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ.
right to own and acquire movable and immovable property. So that is also a religious right anamata. To freedom to manage religious affairs లో right to own and acquire movable and immovable property. మఠాలకి గుళ్ళకి దేవాదాయ ల్యాండ్స్ ఇస్తారు కదా, ఆ ల్యాండ్స్ని పెట్టుకోవడం, మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో దెన్ ఫోర్త్ క్లాస్ డి వచ్చి రైట్ టు అడ్మినిస్టర్ సచ్ ప్రాపర్టీ ఇన్ అకార్డెన్స్ విత్ ద లా. ఆ ప్రాపర్టీని చూసుకోవచ్చు అనమాట, వీళ్ళు అడ్మినిస్టర్ చేయొచ్చు. రైట్ టు అడ్మినిస్టర్ such a property in accordance with the law. First one వచ్చి right to establish and maintain institutions for religious and charitable purposes, right to manage its own affairs in the matters of the religion, right to own and acquire movable and immovable property, right to administer such property in accordance with the law. సో ఇవి 4 అనమాట ఆర్టికల్ 26 కింద ఇచ్చిన క్లాసెస్. దెన్ ఆర్టికల్ 25 గ్యారంటీస్ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్. It guarantees the rights of individuals, while Article 26 it guarantees the rights of religious denominations or their sections. Article 25 వచ్చి రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ని గ్యారంటీ చేస్తే, ఆర్టికల్ 26 వచ్చి రైట్స్ ఆఫ్ రిలీజియస్ డినామినేషన్స్ అంటే గుళ్ళు, మాస్కులు, చర్చిలు, సో వీటి యొక్క రైట్స్ని గ్యారంటీ చేస్తుంది. ఆర్ ఇట్స్ సబ్సెక్షన్స్, రైట్స్ ఆఫ్ రిలీజియస్ డినామినేషన్స్ ఆర్ ఇట్స్ సబ్సెక్షన్స్. Then in other words, Article 26 it protects the collective freedom of the religion. Article 26 protects the collective freedom of the religion, like the rights under Article 25. The rights under Article 26 are also subject to public order, health and morality, but not subject to other provisions related to fundamental rights. The Supreme Court held that a religious denomination must satisfy 3 conditions. Supreme Court ఏం చెప్పింది, religious denomination అని చెప్పుకుంటే it should satisfy 3 conditions అని చెప్పింది. ఏమంటే it should be a collection of individuals who have a system of beliefs, that is doctrines, which they regard as conducive to their spiritual well-being. It should be a collection of individuals who have a system of beliefs which they regard as conducive to their spiritual well-being. So it should, second point వచ్చి it should have a common organization. Religious denomination అనేది it should have a common organization, and religious denominator it should be designated by a distinctive name. దానికి ఇప్పుడు టీటీడీ ట్రస్ట్ టీటీడీ ట్రస్ట్ అన్నట్టు it should have a designated, it should be designated by a distinctive name ఉండాలి ఆ ట్రస్ట్కి or a religious denomination. Under the above criteria, the Supreme Court held that the Ramakrishna Mission and the Ananda Marg are religious denominations within the Hindu religion. So it also held that Aurobindo Society is not a religious denomination. సో అండర్ ది అబౌవ్ క్రైటీరియా సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే రామకృష్ణ మిషన్, ఆనంద మార్గ అనేవి 2 రిలీజియస్ డినామినేషన్ అండర్ ద హిందూ రిలీజియన్ అని చెప్పింది. బట్ అరవిందో సొసైటీ అనేది ఇట్ ఈస్ నాట్ అ రిలీజియస్ డినామినేషన్ అని చెప్పింది. ఓకే, బికాస్ దే డు నాట్ ఫాలో ఎనీ రిలీజియన్. ఈ అబౌవ్ సెట్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన రిలీజియన్స్ని ఫాలో అవ్వట్లేదు, వాళ్ళు జస్ట్ ఒక మాస్టర్ని ప్రే చేస్తారు కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ అ రిలీజియస్ డినామినేషన్. It is just a meditation types kabatti. Okay, freedom. Then Article 27 it is freedom from taxation for promotion of a religion. Endukante Mughal time lo if you are a Hindu and you need to propagate your Hindu dharma, then you need to pay a tax, jizya tax to the Mughals anamata. So even Britishers time lo ilanti undo ledo mar teliyadu, but it is given under constitution, it is guaranteed to the people. Freedom from taxation for promotion of the religion. నీ రిలీజియన్ని నువ్వు ప్రమోట్ చేసుకోవడానికి టాక్సేషన్ నుండి ఫ్రీడమ్ అనమాట. ఫ్రీడమ్ ఫ్రమ్ టాక్సేషన్ ఫార్ ప్రమోషన్ ఆఫ్ అ రిలీజియన్. Article 27 lays down that no person shall be compelled to pay the taxes for the promotion or maintenance of any particular religion or religious denomination. For a promotion of any particular religion or maintenance of any religious denomination, you don't have to pay a tax. So in other words, the state should not spend the public money collected by the way of tax for the promotion or maintenance of any particular religion. State kuda, okay, the state anedi it should not spend the public money which is collected by the way of tax, okay, for the promotion or maintenance of any particular religion.
ఇప్పుడు గవర్నమెంట్ కింద ఏదైనా గుళ్ళు ఉందంటే పబ్లిక్ మనీ స్పెండ్ చేయకూడదని వాళ్ళ ఉద్దేశం. సో దిస్ ప్రొవిజన్ prohibits the state from favoring, patronizing and supporting one religion over the other. So this means that the taxes can be used for promotion or maintenance of all religions. దిస్ మీన్స్ ఒకే ఒక రిలీజన్కి సపోర్ట్ చేయకూడదు అన్నారు కానీ సో ద ట్యాక్సెస్ అనేది దే కెన్ బి యూస్డ్ ఫర్ ది ప్రమోషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ఆల్ రిలీజన్స్. సో దిస్ ప్రొవిజన్ prohibits ఓన్లీ levying ఆఫ్ అ ట్యాక్స్ అండ్ నాట్ అ ఫీ. ఓకే, నువ్వు దర్శనానికి ఫీజు కలెక్ట్ చేసుకోవాలి, టికెట్ డబ్బులు ఫీ కలెక్ట్ చేసుకునే దానికి ఇది అడ్డు చెప్పదనమాట. ఓన్లీ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోకూడదు అనమాటకే చెప్తుంది దిస్ ప్రొవిజన్. Okay, but and not a fee. Okay, this provision prohibits only levying of a tax and not a fee. So this is because the purpose of a fee is to control secular administration of a religious institutions and not to promote or maintain the religion. Okay, thus a fee can be levied on the pilgrims to provide them some special service or safety measures. So similarly, a fee can be levied on religious endowments for meeting the regulation expenditure. సో రిలీజియస్ ఎండోమెంట్స్ మీద ఫీ పెట్టచ్చు ఫర్ మీటింగ్ ద రెగ్యులేషన్స్, వాళ్ళని రెగ్యులేషన్స్ అవి ఎక్స్పెండిచర్ మీట్ అవ్వడానికి పెట్టచ్చు. సో ఆర్టికల్ 27 అనేది నో పర్సన్ షాల్ బి కంపెల్డ్ టు పే ఎనీ ట్యాక్సెస్ ఫర్ ది ప్రమోషన్ of a religion or maintenance of any religious denominations, freedom from taxation for promotion of a religion. Then article 28 freedom for religious right to freedom of religion కింద freedom article 28 freedom from attending the religious instruction. So article 28 says no religious instructions shall be provided in any educational institutions. No religious instructions అనేవి shall be provided in any educational institutions wholly maintained out of a state funds. సో ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిల్లో ఎటువంటి రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రొవైడ్ చేయకూడదు అనమాట ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హోల్లీ మెయింటైన్డ్ బై ది స్టేట్ ఫండ్స్. హౌవెవర్ దిస్ ప్రొవిజన్ షాల్ నాట్ అప్లై to an educational institution administered by the state but established under any endowment or a trust requiring imparting of religious instruction in such an institution. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఒక వేదిక్ కాలేజ్ పెట్టింది, వేదిక్ యూనివర్సిటీ పెట్టింది. సో అలాంటి వాటిల్లో ఓకే విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది ఎండోమెంట్ ఆర్ అ ట్రస్ట్ కింద ఎస్టాబ్లిష్ చేసి అండ్ ఇట్ విచ్ రిక్వైర్స్ ఇంపార్టింగ్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్. సో అలాంటి వాటిలో ఇఫ్ స్టేట్ ఈస్ అడ్మినిస్ట్రింగ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, సో ఇలాంటి ప్రొవిజన్ అనేది అప్లై అవ్వదు అనమాట. సో దిస్ ప్రొవిజన్ షల్ నాట్ అప్లై టు అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అడ్మినిస్టర్డ్ బై ఎ స్టేట్ but it is established under a trust. It is established under a trust or endowment requiring the imparting. So oka trust Vedic university kinda oka trust petti requiring imparting of religious instruction in such an institution అని చెప్పి ఆ provision applied. So further, no person attending any educational institution recognized by the state or receiving aid out of the state funds shall be required to attend any religious instructions or worship in that institution without his consent. So ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఇస్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్లో కానీ విచ్ ఇస్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ ఆర్ విచ్ ఇస్ రిసీవింగ్ స్టేట్ ఫండ్స్ అనేది ఎనీ అలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఒక పర్సన్ చదువుతున్నప్పటికీ కూడా అతని కన్సెంట్కి అగెయిన్స్ట్గా హీ డోంట్ హ్యావ్ టు అటెండ్ ఎనీ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఎనీ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వర్షిప్ ఇన్ దట్ హీ డజంట్ హ్యావ్ టు అటెండ్ ఎనీ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వర్షిప్ to attend any religious against his consent. So in this case in case of a minor the consent of his guardian is needed. పెద్దవాళ్ళు అయితే వాళ్ళ ఇష్టం consent. In case of a minor the consent of the guardian is required. Thus article 28 distinguishes between four types of educational institutions. Article 28 distinguishes between four types of educational institutions which are wholly maintained by the states. Second one, institutions administered by the state but they are established under an endowment or a trust.
ఓకే, థర్డ్ వన్ ఈస్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్. ఇక్కడ అన్నిటి గురించి మాట్లాడారు. ద థర్డ్ ప్రొవిజన్ వచ్చి నో పర్సన్ అటెండింగ్ ఇన్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ ఆర్ రిసీవింగ్ అన్ హెల్ప్ ఫ్రమ్ ద స్టేట్. ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్స్ రిసీవింగ్ ఎయిడ్ ఫ్రమ్ ది స్టేట్. ఓకే, హీ డజంట్ హ్యావ్ టు రిక్వైర్ టు అటెండ్ ఎనీ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ద వర్షిప్ ఇన్ దట్ ఇన్స్టిట్యూషన్ వితౌట్ హిస్ కన్సెంట్. సో ఫస్ట్ ఏం చెప్పారు, ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ హోల్లీ మెయింటైన్ బై ద స్టేట్, అలాంటి వాటిల్లో ఇదేమి నో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వకూడదు, అస్సలు ఇవ్వకూడదు. నో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ షాల్ బి ప్రొవైడెడ్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్ కంప్లీట్లీ మెయింటైన్డ్ బై ద స్టేట్. ఇఫ్ మెయింటైన్డ్ బై ద స్టేట్, అడ్మినిస్టర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ అన్ ఎండోవ్మెంట్ ఆర్ ఎ ట్రస్ట్, అండ్ ఇఫ్ institutions and if this institution is administered by the state అయితే for the same purpose ఈ ప్రొవిజన్ అప్లై అవ్వదు. దెన్ థర్డ్ వన్ వచ్చేసి no person, okay, attending the religious recognized institutions recognized by the state వచ్చి third one, institutions receiving aid from the state వచ్చి fourth one. So in the first one, religious instruction is completely prohibited. Okay, first clause ఏలో ఇన్స్టిట్యూషన్స్ హోల్లీ మెయింటైన్ బై ద స్టేట్లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. వైల్ బీలో ఇన్స్టిట్యూషన్స్ అడ్మినిస్టర్డ్ బై ద స్టేట్ బట్ ఎస్టాబ్లిష్డ్ బై ఎండోవ్మెంట్లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇట్ ఈస్ పర్మిటెడ్. Religious instruction is permitted but it is not compulsory. Okay, in C and D లో religious instruction is permitted on voluntary basis. సెకండ్ దాంతో కూడా నాట్ కంపల్సరీ, అదేం అవసరం లే. సెకండ్ దాంతో వచ్చి రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇట్ ఈస్ పర్మిటెడ్. C and D లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఈస్ పర్మిటెడ్ బట్ ఆన్ అ వాలంటరీ బేసిస్. ఓకే.